ఒప్పుకోనండి. వంకాయ కూర అల్లం పెట్టి వండితే అదిరిందన్న మాటే. పొరపడుతున్నావు మండోదరి. అసలు వంకాయ వేపుడు చేస్తే ఆహా, స్వర్గానికి అంగుళమే దూరం. మీకు తెలియక మాట్లాడుతున్నారు. వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇదిగో, అసలు నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? గుత్తి వంకాయ కూర ఉల్లి కారం పెట్టి చేసి దాన్ని వేసి శివంగి పులుసని తయారు చేస్తారు. ఆహా, అది తింటే అంతే, మాటలేవు. చాలండి, పెద్ద చెప్పచారు. మంచి పదునైన పనసకాయని చేయి తిరిగిన వాడు తరిగాక కూర చేసుకుని తింటే ఉంటుంది. మీ జీడిపప్పులు అసలు ఎందుకు పనికొస్తాయండి? పక్కనింత వెన్నముద్ద పెట్టుకొని కొంచెం కొంచెం నంచుకుంటూ పనస కూర తింటుంటే ఆహన్న రాజా. వీళ్ళిలా కూరల గురించి పచ్చళ్ళ గురించి చర్చించుకుంటూ కూర్చుంటే కాపురం ఎట్టా చేస్తారు? నేను నాయనమ్మని ఎప్పుడవుతాను? నా శ్రాద్ధం. బావటి, నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? మీ డీసీపీ గారు మా బావగారే. బావ తను మీకు ముందే తెలుసా? తెలుసు సార్. ఎలా అంటే పార్టీలో ఇంకా అప్పడం అయిపోయింది బావా. అప్పుడవా? అదే మొన్న జరిగిన ఓ పార్టీలో నేను తింటున్న అప్పడం అయిపోతే మీ బావమర్ది గారు తన అప్పడం నాకు ఇచ్చారు. బాగా గుర్తుపెట్టుకున్నారు. మళ్ళీ అప్పుడే కావాలంటే చెప్పండి, ఇచ్చేస్తాను. హాయ్, సీను ఎక్కడ? పైన ఉన్నారు. మీరెవరు? మధు. జిన్నాబాయి తమ్ముడిని ఎవరు చెప్పుంటారు? మధు. మధువా? మధుమతి. మధుమతి అంటే ఆడపిల్ల. ఆడపిల్ల ఉంది అక్కడ. ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు రావడం ఏంటి? ఇప్పుడే రమ్మని ఉంటాడు. మిస్టర్ బాబ్జీ, వాట్స్ దిస్ నాన్సెన్స్ యూర్ టాకింగ్? సారీ సార్. హాయ్ సీను. అచ్చి బాబాయ్, ట్యాంట్కి వచ్చావేంటి? డోర్ ఓపెన్ చేసింది, అందుకే వచ్చాను. గొప్ప వచ్చేసావు. ఏంటమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు లైవ్ ప్రోగ్రామ్ లోకి డైరెక్ట్ గా వచ్చేస్తే మాకు టెన్షన్ ఉండవా? కరెక్టే అనుకోండి, ఇది ఇతను ఓన్ హౌస్ కాదు కదా, డిపెండెంట్. మళ్ళీ తిండేట. సరే, నిన్న చూడలేదు కదా. మేము చూసాం. నా మీద పడతా ఉంటే నేను అనుకుంటాను. ఎవరా ఈ అమ్మాయి? నా పేరు మధు. రేడియో మిర్చిలో జాకీగా పనిచేస్తున్నాను. సీను, ఎవరు? మా అక్క. నమస్తే. ఓ, ఇది చాలా హాట్ గా అమ్మాయి మమ్మీ. మా సీను నీకు తెలియదు వదినా, వీళ్ళిద్దరూ బాగా క్లోజ్. మూమెంట్స్ అవుతుంటే బాగా డీప్ అయిపోయినట్టున్నారు. అచ్చం సినిమా హీరోయిన్ లా ఉంది. జంట ఎంత బాగుందో. ఎవలి పిల్ల? మా సీనుకి కాబోయే భార్య. ఈజిప్ట్ మమ్మీ. మా ఇంట్లో పడి తినడం కాకుండా తిడుతున్నావేంద్రా? తిడతలేదండి, మీరు అమ్మమ్మ అవుతారని చెప్తున్నాడండి కదా. కరెక్ట్. మా తమ్ముడికి పెళ్లి కాదు అని చేపలు పెట్టేవారుగా. చూడండి, ఐశ్వర్య రాయ్ లాంటి అందమైన అమ్మాయి దొరికింది. నాకు ఈ వయసులో అందరికి ఇట్లనే ఉంటారు. నా పెళ్లి కాకముందు ఇంతకన్నా అందంగా ఉండేదాన్ని. అందరూ అలాగే అనుకుంటారు. అనుకోకపోతే బతకలేరు మామగారు, ముఖ్యంగా మీలాంటి వాళ్ళు. అన్నయ్య గారు మీటింగ్ లో ఉన్నారు, వచ్చాక పరిచయం చేస్తా. రా. నువ్వెడరా కలిసి. ఓరి బ్రేచుడా, దుర్మార్గంతో మా సంస్కృతిని ఏంటా ఇది? పట్టుకోవడం అంటే పిసికేయడమేనా? పిసికేయడమేనా అంటున్నాను. సారీ ఏంటి? సారీ. ఏమైనా మూర్తి ఎక్కడ తీసుకొచ్చావు? ఏ మంగళశాలను తీసుకొచ్చావు? సారీ. సారీ అంటే సారీ ఏంటి? మీ తాలూకానా? సరే, కొంచెం మెల్లిగా. మీ తాలూకానా అడుగుతున్నాను. కాదు సార్. 30 years ఇక్కడ, 30 years యాక్టింగ్, 30 years ఆర్టిస్టు జీవించాలి. 15. ఓరి ప్రౌచుడా, ద్రోహంతో మమ్మల్ని వంచన చేసి దుర్మార్గంతో మా సంస్కృతి కింద డైలాగ్ ఫ్లోలేదయా? ఏంటిది డైలాగ్ ఫ్లోలేదయా? రైటర్ ఎక్కడ? ఆడెవడో డైరెక్టర్ కదని మన రైటర్స్ కాపీ కొట్టారటండి. ఆడెల్లేమో ఛాంబర్ లో కేసు పెట్టాడు, వీళ్ళు మాట్లాడడానికి వెళ్ళారు. ఇమ్మీడియట్ వన్ మోర్ టేక్ 48. ఓరి క్రౌచుడా, ఏంటి ఆ సౌండ్? ఏంటి సార్ ఆ సౌండ్? ఏంటి? బటర్ పేపర్ సార్. మాకు తెలుసు, 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం. ఏ పేపర్ ఏంటో మాకు తెలీదా? డైలాగ్ చెప్పు. నిన్ను ఖండాలుగా నరికి. ఏంటి నాతోనే గేమ్ సార్? 30 years ఇండస్ట్రీలో లేకుండా చేస్తా నేను. ఫస్ట్ నుంచి రా. ఓరి మ్లేచ్చుడా, ఓరి డైలాగ్ చెప్పడా రాజే? పైగా చెప్పడం 1.5. టేక్ 63, టేక్ 91, టేక్ 100, టేక్ 125. ఓరి మ్లేచ్చుడా, ద్రోహంతో మా మధ్యతనాన్ని వంచి, దౌర్జన్యంతో మా ఆలయాల్ని కూలదూసి, దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి, దోపిడీతో మా సంపదని సొంతం చేసుకొని, నీది అనేది ఏదీ లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన కట్ల యుద్ధములకు రమ్ము. మా హైందవ వీరుల పొగతనం ఏమిటో చూపిస్తాను. చెప్తే
వీళ్ళందరి చేత క్లాస్ పట్టిస్తావా? ఈ సంగతి చూస్తా, నీ సంగతి ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను. హలో హలో నేను హలో అంటే నువ్వు అంటావా? నేను హలో అన్నది కామన్ కాదు. నిన్ను పైసలు 30 రూపాయలు లేవు లేవా? లేవే. హలో హలో రేయ్, క్రెడిట్ కార్డు ఓకేనా? నో. ఇదిగో ఇప్పుడే డ్రా చేసుకొస్తాను ఉండు. ఇక్కడ ఎక్కడ వేసుకొస్తావు? నువ్వు ఉండే. ఆ? హలో 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 ఏం కావాలి? పైసలు 30 రూపాయలు. ఆటోకి డబ్బులట. నేనెందుకు ఇవ్వాలి? కరెక్ట్. నిన్ను పట్టుకోవడానికి ఆటో ఎంగేజ్ చేయాల్సి వచ్చింది కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నువ్వే ఇవ్వాలి. తీయే. ఇది కరెక్ట్. అమ్మా వేళకొళంగా ఉందా? గొడవ చేస్తాను, జాగ్రత్త. ఏ నా టిఫిన్ బాక్స్ పట్టుకుపోతున్నాడు. ఏం చేస్తాడో ఏంటో. ఏం చేస్తాం? హ్యాపీగా తినేసి ఖాళీ డబ్బా రిటర్న్ చేస్తాం. ఇదేంటిది? పులిహార? అయ్యి బాబాయ్, పులిహార అంటే నాకు చాలా ప్రాణం. నాకు కూడా ప్రాణం. నా పైసలు. ఒరేయ్, నీ డొక్సింగ్ చేస్తాను రోయ్. అసలు పులిహార అలో ఇలారా? అసలు పులిహారలో ఎన్ని వెరైటీలు ఉన్నాయి తెలుసా? నిమ్మకాయ పులిహార, చింతపండు పులిహార, దబ్బకాయ పులిహార, ఆవు పెట్టిన పులిహార. దొంగ బతుకు బతకటం హీరోయిజం అనుకుంటున్నావా? పైగా దొంగని విజిటింగ్ కార్డు ఒకటి. చెప్పి చేస్తే థ్రిల్ ఉంటది. కొంచెం వెరైటీగా ఉంటదని విజిటింగ్ కార్డు చేయించాం. అయినా దొంగతనం తప్పని ఎవరు చెప్పారు? ఒకళ్ళు చెప్పేదేంటి? దొంగతనం చేయడం నేరం. దొరికితే జైల్లో వేస్తారు తెలుసా? అయ్య బాబు, ఎంత ఇంటెలిజెంట్! ఈ దేశంలో చాలా మంది దొంగలు ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే నేనెంత? సముద్రంలో కాకిరెట్ట. ఇది చాలా కరెక్ట్. అలా అని చెప్పి నువ్వు చేస్తున్న పాడు పనులు సమర్థించుకుంటూ కూర్చోకు. పోలీసులకు ఫోన్ చేశానంటే ఫోన్ చేస్తాట. పైసలు. హలో, నువ్వు కోపంలో చాలా అందంగా ఉంటావు. ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. షట్ అప్ ఇడియట్. ఓ చంటిగాడి ప్రేమ కథ, స్టూపిడ్. ఓ పిచ్చోడి ప్రేమ కథ. చూడు, ఒకసారి దొంగిలించిన వస్తువుని తిరిగి ఇచ్చే అలవాటు నాకు లేదు. అయినా ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఐ లవ్ యూ. నిన్నే ప్రేమిస్తున్నా, నిన్నే ప్రేమిస్తా. నువ్వు ఎస్ అన్న నో అన్న ఐ లవ్ యూ. అందులో చేంజ్ ఉండదు. రేపు మార్నింగ్ కల్లా నీ గొలుసు నీ మెళ్ళ ఉంటుంది, చూసుకో. మెళ్ళో ఉండక్కర్లేదు, జల్లో ఉండక్కర్లేదు, చేతికి చాలు. ఎంతైనా దొంగనే. దొంగతనంగా తెచ్చింది దొరతనంగా ఇవ్వను. దొంగలాగే ఇస్తాను. బీ రెడీ. నా పైసలు. అంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తున్నారన్నమాట. అయితే కంప్యూటర్ ఇప్పేసి బిగించేస్తారా? ఉద్యోగం చేస్తే ఇప్పి బిగించేస్తారా? మరి నేను ట్రాక్టర్ నడిపితే ఇప్పి బిగించేస్తాను. ఏం కుర్రాలే మీరు, బుర్రకాయలు ఉండవు. మరి కంప్యూటర్ తో ఏం చేస్తావు? అది ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ధవళేశ్వరం ప్రాజెక్టులు ఏ కట్టేస్తారా? కాదండి, ప్రాజెక్ట్స్ అంటే ప్రోగ్రామ్స్ అంటే ప్రోగ్రామ్ అంటే ఏం చెప్తామండి? మీకు సబ్జెక్ట్ తెలిస్తే మాడతాం, తెలియకుండా ఏం మాడతాం? తెలియనప్పుడే చెప్పాలి. మరి సరదాగా మాట్లాడండి అన్నావు కదా, డౌట్ అడుగుతున్నాను చెప్పు. ఇది చెప్పేస్తే ఇంకా బోల్డ్ డౌట్లు ఉన్నాయి, అడిగితే చెప్పు. అంటే నీకు తెలియదని చెప్పు. కిరణ్ చాలా టఫ్ వీడు. సంధ్య, ఏంటి? నాకు మీ ఊరు చాలా నచ్చింది. మీ ఫ్యామిలీ కూడా నచ్చింది. నువ్వు అన్న తినేస్తున్నాడు రా, నేను తట్టుకోలేనని. ఏంటయ్యా ఎవరు డౌట్లు వస్తే అడుగుతావు, దానికి చిరాకు పడి భయపడి పారిపోతావేంటి? మనం తర్వాత చూసుకుందాం. మా ఊళ్ళో ఈ ప్లేస్ కు స్పెషాలిటీ ఉంది, అదేంటో చెప్తాను. అందరు రండి. చెప్పండి. స్పెషాలిటీయా? ఏంటి సార్ అది? ఇక్కడ నిలబడి గట్టిగా మనం ఏదైనా అంటే అది ఆ కొండల్ని తాకి తిరిగి మళ్ళీ మనకే వినిపిస్తుంది. అంతేకాదు, ఇక్కడ సెంటిమెంట్ కూడా ఉంది. మనం మనస్ఫూర్తిగా ఏదైనా అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పుడు నేను అంటాను, మీరు వినండి. పార్వతి, ఐ లవ్ యూ. పార్వతి, ఐ లవ్ యూ. అత్తయ్య పేరు లక్ష్మి కదండి? అది నా వైఫ్ అయ్యా. పార్వతి నా లవ్. ఇప్పుడు మీలో ఎవరన్నా అరిచి చూడండి. ఈడు అక్కడ దీనికి మాత్రం రెడీ. చాలు, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. మీరెల్లరూ సుఖముగా ఉండాలో. ఆపరా అమ్మా. శాంతమ్మ గారు, శాంతమ్మ గారు. ఇదేనా వడేవర్లు రావడం? ఉగాది శుభాకాంక్షలు తల్లి. ఉగాది నాడే పుట్టిన మీ మనవడికి స్వీట్స్ కొనుక్కొచ్చాను. వేపు అది కూడా తెచ్చా. లోపల పెట్టు. అమ్మా, ఉగాది పచ్చడి నాకు కూడా ఉంచండి. పెళ్లి పెడాకులు లేని బెండకాయ గాని. దుర్యోధనుడు ఇంట్లో లేనట్టున్నాడేంటి? నిశ్శబ్దంగా ఉంది. అయ్యా నమస్కారం అండి. అయ్యా స్వీట్స్ తెస్తారని నేను అనగా పట్నం వెళ్ళావు, ఇప్పుడు రావడం? తమ దైవాలు ఎప్పటికైనా రాగలిగానండి. ఏమైంది? కడుపు ఉబ్బరంగా ఉందని నైస్ గా ఉంటే గోడకి ఇది పోసుకున్నానండి. పోలీసులు పట్టుకున్నారు. అది పట్టుకుని వాళ్ళేం చేసుకుంటారా? అదంటే బిందులతో అది పట్టుకోవడం కాదండి, నన్ను పట్టుకుని లాకప్ లో పెట్టారు. ఆ ఎస్పీతో నా పేరు చెప్పలేకపోయావా? చెప్పానండి, వదిలిపెట్టేశాడు. కానీ తమ స్త్రీ దేశం పట్టం దాకా వ్యాపించిందండి. అయ్యా తమరి అనుచరుణ్ణని తెలుసుకుని లేడీ పోలీసులు నన్ను తగులుకుని కోష్మాండం బద్దలయ్యేలా కొట్టారండి. అయ్యా
దెబ్బలు గట్టిగా తగిలాయా డ్రైవర్లు? అప్పుడే తెలవదంటండి. వారం రోజుల తర్వాత తెలుస్తుందంటే ఏ పార్ట్ ఎఫెక్ట్ అయిందో. వాళ్ళ పేర్లు వెంటనే నోట్ చేసుకో, ట్రాన్స్ఫర్ చేయించేద్దాం. మళ్ళీ వెళ్తే తొడపాసం పెడతారేమోనండి. సర్లే. ఏంటి? ఉగాది పచ్చడి దినుసులండి. ఈ రోజు మన చందు పుట్టినరోజు కదా, పరగడుపునే ఉగాది పచ్చడి తింటే మంచిది. అంత మంచిదా? చాలా మంచిది. నవరసాలు. ఏంటిది? ఇది వేప పువ్వు, చేదు. తిను. నేనా? తిను. అది ఇది వేపాకు, ఇంకా చేదు. తిను. తిను. ఇది గొడ్డు కారం. ఇది మామిడికాయ. పిండాకు. ఇది నా శ్రాద్ధం. ఇది కొబ్బరికాయ. నెత్తనేసి కొట్టుకోవచ్చు అనమాట. చెరుకు తీగా ఉంటది, ఇది తింటాను. ఆగు, నేను తినమలేదే. నా కొడుకు ఉగాది రోజు పుట్టాడని వాడితో చేతి తినిపించాలా? నా కొడుకు జీవితంలో తీపి తప్ప చేదనేదే ఉండకూడదు. ఆ సంచిలో ఏముంది? పంచాంగాలండి. ఈ రోజు ఉగాది కదా, పంచాంగ శ్రవణం చేసి మీ జాతకం చెప్దామని తెచ్చాను. నా జాతకం నువ్వేం చెప్పక్కర్లా, అది నా చేతిలో ఉంది. బాబు జాతకం చెప్తాను. చెప్పు. చంద్రశేఖర వరప్రసాద్, పీపీ పీకే కూకే కాకే. గౌరవం 10, అవమానం అనేదే లేదు. ఆదాయం అంటే లాభం 10, నష్టం 20. నాకు 300 ఎకరాల మాగాణి, 100 ఎకరాల కొబ్బరి తోట, 50 రొయ్యల చెరువులు ఉన్నాయి. వాటన్నిటికీ ఏకైక వారసుడు నా కొడుకు. నా కొడుకు నష్టమేంట్రా? వేదవతి జగనామ వారి పంచాంగం అండి అది. ఇదిగో గాలివాటం వారి పంచాంగం. అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. నష్టం 0, లాభం 20. ఏంటండి ఇది? ఇందాక నీతి చూస్తున్నాను, చిత్త మీద చిత్త విధిస్తారు. 5 ఏళ్ళు కూడా నిండని పసివాడికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందిరా? ఇంకెప్పుడైనా నా దగ్గర పంచాంగం పెరితావా పంచుడిపోద్ది. తీ ఎక్కడి నుంచే. ఈ రోజు నా జాతకం పూపే చీచాతో ప్రారంభమైందన్నమాట. మనం ఇలా రిక్షాలో సినిమాకి వెళ్ళి ఎంత కాలం అయిందో. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వెళ్ళాం ధర్మదాతకి. కాదండి, ప్రాణదాతకి వెళ్ళాం. లేదు, ధర్మదాతకి. ప్రాణదాతే. ధర్మదాత ప్రాణదాత అంటే లేదు, ధర్మదాత. అన్నదాత ఏంటుంది సార్? నన్ను కాస్త పీస్ఫుల్ గా రిక్షా తొక్కనివ్వండి. ఏ రిక్షా అబ్బాయి, ఒక్క నిమిషం రిక్షా ఆపు. ఎందుకు కామాక్షి ఇక్కడ ఆపావు? ఏదైనా దేవాలయం కనిపిందా ఏంటి? అక్కడ చూడండి, కూరగాయలు ఎంత నవనవలాడుతున్నాయో. ఓ 20 రూపాయలు ఇవ్వండి. తొందరగా రా. అలాగే. ఎవడు త్వరగా వచ్చే. ఇళ్ళో కాట బీడీలు అడుగుతాను, రిక్షా చూస్తాడు. ఆ టవల్ తీసి పైన వేసుకో. వస్తావా అలంకార టాకీస్ కి? ఒక్కడే 3 రూపాయలు. నేనా? అలంకార టాకీస్ కా 3 రూపాయలా? ఓర్ని ఎందుకయ్యా అలా ఏడుస్తావు? సరే 4 రూపాయలు ఇస్తాను కొని. దుప్పదగా ఎక్కడికి? ఎక్కడికా? మంగళ షాప్కి వెళ్ళి నా ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకుందామని నేను రిక్షా పిల్లల్లా కనబడుతున్నానయ్యా. మొన్న ఒక రోజు లారీ పక్కన నిలబడితే నీలాంటి ఏదో ఒకటి వచ్చి ఏమండి డ్రైవర్ గారు అగ్గిపుల్లు ఉంటే ఇస్తాడా అని అడిగాడు. నా బతుకంటే ఎలా అయిపోయింది. కామాక్షి ఎక్కడ తెచ్చావే? రా. అంటే మీరు? సారీ సార్, క్షమించండి, వస్తాను సార్. ఏమండి, ప్లాస్టిక్ బుట్ట కొన్నాను, వాడికి 20 రూపాయలు ఇవ్వండి. ఓహో, ఇదిగోరా. ప్లాస్టిక్ బకెట్ కొన్నాను, వీడికో 50 రూపాయలు ఇవ్వండి. అలాగే, ఇదిగో. వాషింగ్ పౌడర్, చీపురు కట్లు కొన్నాను, వీడికో 30 రూపాయలు ఇవ్వండి. అరే రిక్షా వెనక్కి చెప్పు, ఇంటికి వెళ్ళిపోదాం. అయ్యా, సినిమాకి వెళ్ళొద్దు. వెళ్దాం. ఇలా రోడ్డు మీద కనపడని కొనుక్కుంటూ వెళ్తే సర్దిరోజు నాటికి వెళ్తాం. మళ్ళీ జీవితంలో నిన్ను సినిమాకి తీసుకెళ్తే చెప్పు తీసుకొని కొట్టు. చెప్పంటే గుర్తొచ్చిందండి, చెప్పు తెగిపోయింది, కుట్టించుకుని వచ్చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి, సామాన్లు అంతా జాగ్రత్త పెట్టుకోండి, వచ్చేస్తా. సామాన్లన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలా? నువ్వు ఇప్పుడే వచ్చేస్తావా? నా బతుకంటే ఎలా అయిపోయింది. నేను ఇప్పుడే వచ్చేస్తానంటే ఇక్కడ ఉండండి అంటాడా వాడు. వచ్చి అలంకార టాకీస్కి 3 రూపాయలు అంటే అంటాడా. ఇప్పుడు ఎన్ని పెట్టుకుంటే ఎవడొస్తాడు, ఎక్కడికి రమ్మంటాడు? వీడేంట్రా గెటప్పే మార్చేశాడు. హాయ్, ఐ యామ్ డాక్టర్ తన్ముఖ తల్మా. వాట్? ఐ యామ్ డాక్టర్ తన్ముఖ తల్మా. డాక్టర్ తన్ముఖ తల్మా రాస్కెల్. ఇంటర్మీడియట్ 20 సార్లు తప్పినందుకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సన్మానం కూడా చేశారు.
నీకు డాక్టర్ పట్టా ఎవరు ఇచ్చారు? ఇట్టు గట్టిగా అరవబాకండి. ఒరిజినల్ గెటప్ లో తిరిగితే ఒక్క ఆడపిల్ల కూడా ఓ లుత్తు వేయడం లేదు, ఓ నవ్వు నవ్వడం లేదు, కనీసం పట్టించుకోవడం లేదు. అందుకే ఈ గెటప్ వేట. ఎక్స్క్యూజ్ మీ. ఏంట్రా అది? పేజర్. అబ్బో, వీడి ఫేస్ కి రేజర్ కే దిక్కు లేదు, పేజర్ ఒకటి. ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. ఏంట్రా మెసేజ్? డాక్టర్ తన్ముఖ తర్మ వెంటనే వచ్చి నన్ను కేజీ హాస్పిటల్లో కలుసుకో. నర్సు బిత్తర్ రాణి. పేజర్లో తెలుగు మెసేజ్ ఇది. జగదాంబ సెంటర్ లో 30 రూపాయలకు 3 అమ్ముతుంటేను ఆడపిల్లల్ని లైన్ లో పెట్టొచ్చని కొనుక్కున్నాను. హలో, గౌదోడ స్పీకింగ్. హాయ్, హౌ ఆర్ యు? థాంక్ యూ. యా ఐ యామ్ వెరీ బిజీ. ఐ విల్ కాల్ యు లేటర్. వి విల్ మీట్ టుమారో. ఓకే, బాయ్. పేజర్ పెట్టుకున్నందుకే నన్ను తిట్టారే. వాణ్ణి చూడండి రా, సెల్యులార్ గెటప్, చేతి కింద సెటప్. హాయ్, హలో, హాయ్ రోసి. హాయ్. హలో, ప్లీజ్ యువర్ కీప్ డిస్టెన్స్. వాట్ నేమ్ యు టోల్డ్? రోసి. ఐ సీ. మరి ఇది ఓసియా? సెల్యులార్. సెల్యులార్? యా, ఎనీ డౌట్? నో. వాట్ ఇస్ ద టెలిఫోన్ నంబర్ ఆఫ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్? 100. యా యా. It is radio, not cellular. ఒక ప్లీజ్ మేడం, ఈ లెటర్ ఫ్రీగా తీసుకోండి, బాగా చదవండి, ప్రేమించండి, ప్రేమించబడండి. మిస్ కాకండి మేడం, ప్లీజ్ 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 మేడం. మంచి తరుణం మించిన దొరకదు. ఆలస్యం అమృతం విషయం. నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకుందాం రా. హలో, ఐ లవ్ యూ. ప్లీజ్ ప్లీజ్. ఎవడ్రా వాడు మన ఏరియాకి వచ్చి లవ్ లెటర్ ఇస్తున్నాడు? ఏయ్, మీరు నా జాయింట్ లో కొట్టారు కదా, నేను వాడి జాయింట్ లో కొడతా చూడండి. రే ప్లీజ్ ప్లీజ్ మేడం, ఈ లెటర్ తీసుకోండి. నేను ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావు? అసలు ఏరియా అనేది చిలకలు కూడా చిలకల పగిలిపోతాయి. పోరా. పోనీ మీరేనే తీసుకోండమ్మా, నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకున్నా. అసలు ఈ ఏరియాలోనే కనబడదని చెప్పారా? ఆంటీ, మీరేనా నన్ను ప్రేమించండి. అమ్మాయిలు కనపడితే చాలు వేదవులు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటారు. చాలా థ్యాంక్స్ అండి. నో మెన్షన్. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి వాళ్ళం బస్ స్టాప్ లో నిల్చోగలుగుతున్నాం. ఇట్స్ ఆల్ రైట్. ఈ ఏరియాలో ఎవరికైనా లవ్ లెటర్ ఇస్తే మేమే ఇవ్వాలి. ఏరియా ఫిల్మ్ తో మీరు తీసుకోవాలి. యా, ఐ లవ్ యూ, యు లవ్ మీ. నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకుందాంరా, పెళ్లి చేసుకుందాం. ఓ పనే పోయింది బాబు, ఓ పనే. శాంతి అని పిలవచ్చుగా? అమ్మో తప్పండి, మీరు గొప్పింటోళ్ళు, మిమ్మల్ని పేరు పెట్టి పిలవకూడదు. పర్వాలేదు. పిలవకూడదు అంటే పిలవకూడదు అంతే. మీకు గోరింటాకు పెట్టాలా వద్దా? పెట్టాలి. మరైతే మాట్లాడకుండా చేతులు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీకు చందమామ పెట్టాలా, నెలబంక పెట్టాలా, చుక్కలు పెట్టాలా? నీకు ఇష్టం వచ్చింది పెట్టు. సరే, అన్ని పెట్టేస్తాను. ఈ చేతిలో చందమామ, ఈ చేతిలో నెలబంక, ఇదిగో కథలొద్దన్నానా? ఇది నెలవంక. ఇప్పుడు చుక్కలు పెడతాను. మామ బచ్చడైపోద్ది. కథలొద్దానా? ఇదిగో బయట జారిపోయింది దేవుడు. నేను తగ్గుతానుగా. ఇక తుఫాన్ వచ్చినా చాలదు. చెయ్యి చాపండి. లేవండి, లేవమంటుంటే. ఇప్పుడు కదలండి, చూస్తాను. ఏం చేస్తున్నావు అమ్మాయి గారిని? ఏం లేదమ్మా, గోరింటాకు పెట్టమన్నాను, కదులుతున్నానని ఇలా కట్టేశాడు. నువ్వు గోరింటాకు పెట్టించుకోవడానికి బండాడే దొరికాడా? అయినా అన్నాలు తినబోయే ముందు గోరింటాకు ఏంటి? ఊరికే నచ్చబెట్టగా పోతలకి. అమ్మాయి గారు చేతులు చాపండి. ఏంటా డాన్సింగ్? పుడుతుంది దేవుడు. ఎక్కడ? వెనకాల. నేను గోగుతాగా. ఎక్కడ? ఇక్కడ 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 చాలా చుక్కలు చుక్కలు